హే చిల్డ్రన్స్, దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం తీసుకుంటాడు కదా. తర్వాతకి ఏం చేస్తాడు? రాజ్యసభలో అందరికీ చెప్తాడు. వాళ్ళు ఏమంటారు? మా మనసులో ఉన్న మాట చెప్పేశారు మహారాజా అని సంతోషపడతాడు. అప్పుడు దశరథ మహారాజు ఏం చేస్తాడు? ముహూర్తాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏంటంటే చైత్ర మాసం శుక్లపక్షం. తర్వాతకి ఏం చేస్తాడు? ముహూర్తాన్ని ఖరారు చేసి సేవకులకు చెప్తాడు, దానికి తగిన పనులు చేయండి అని చెప్తాడు. అప్పుడు తర్వాతకి ఏమైంది? తర్వాతకి అందరు సంతోషంగా ఉంటే మందార కైకేయి దాసి కైకేయి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏం చెప్తుంది? రాముడికి పట్టాభిషేకం అట అని చెప్తుంది. అప్పుడు కైకేయి ఏమంటది? ఎంత మంచి మాట చెప్పావు మందార అని ఒక ముత్య గొలుసు ఇస్తుంది. అప్పుడు మందార ఏమంటది? మందారన ఆ పడేసి కోపంగా చూస్తుంది కైకేయి. అప్పుడు కైకేయి ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు మందార అని అంటది. అప్పుడు మందార ఏమంటది? మందార రాముడికి పట్టాభిషేకం అంటే ఇంత సంతోషపడుతున్నావు, భరతుడికి అయితే నువ్వు సంతోషపడతావా ఇలా అని అంటది. రాముడికి పట్టాభిషేకం అయితే కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వు ఇందులో ఎందుకు సంతోషిస్తున్నావు? భరతుడు రాజు అయితే నువ్వు రాజమాత అవుతావు, అప్పుడు నేను సంతోషిస్తా అని చెప్తానమాట మందార. అప్పుడు కైకేయి మనసు మారుతుంది. మారి అప్పుడు ఏం చేస్తుంది? మారి మందారని అడుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి మందార అని అడుగుతుంది. అప్పుడు మందార ఏం చెప్తుంది? మందార నువ్వు దేవదానవుల యుద్ధంలో దశరథ మహారాజు ప్రాణాలు కాపాడినావు కదా, అప్పుడు 2 వరాలు ఇచ్చినాడు కదా, ఆ వరాలను ఇప్పుడు అడుగు అని అంటది. అప్పుడు కైకేయి దశరథ మహారాజును పిలిచి తన వరాల గురించి చెప్తుంది. అప్పుడు దశరథ మహారాజు అంటాడుగా, ఏం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు కైకేయి కోరుకుంటది. మొదటి వరం ఏంటిది? రాముడికి పట్టాభిషేకం కాకుండా భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. అప్పుడు దశరథ మహారాజు అంటాడుగా, మొదటి వాడు ఉన్నప్పుడు చిన్నవానికి ఎట్లా చేస్తారు, పట్టాభిషేకం చేయనికి రాదు అని అంటాడు. అప్పుడు కైకేయి 2వ వరం కోరుకుంటుంది. అప్పుడు 2వ వరం ఏంటిది? రాముడికి 14 సంవత్సరాలు వనవాసం అని కోరుకుంటుంది. రాముడికి 14 సంవత్సరాల వనవాసం, అది పట్టాభిషేక ముహూర్తానికే వెళ్ళాలి అని కోరుకుంటుంది. అప్పుడు దశరథ మహారాజు ఏమంటాడు? దశరథ మహారాజు, ఓ రాక్షసి, ఇంత మాట అంటావా నా రాముణ్ణి అని కోపగించుకొని ఆ మాట నేను చెప్పలేను, నువ్వే చెప్పు అని స్పృహ కోల్పోతాడు. అప్పుడు కైకేయి రాముని పిలిచి 2 వరాల గురించి చెప్తుంది. అప్పుడు శ్రీరాముడు ఏమంటాడు? నాన్నగారు చెప్పిన మాట నేను పాటిస్తాను అని వనవాసానికి సిద్ధమవుతాడు. అప్పుడు మరి శ్రీరాముడు ఒక్కడే వెళ్తాడా? ఇంకెవరు వెళ్తారు? సీత, లక్ష్మణుడు. సీత ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే భర్త జాడలో నడవాలని వెళ్తుంది. మరి లక్ష్మణుడు ఎందుకు వెళ్తాడు? లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేడు, అందుకే వెళ్తున్నాడు. నీడ దీపం వెంటనే నీడ కాబట్టి అన్నతో తమ్ముడు అని శ్రీరామునితో లక్ష్మణుడు వెళ్తాడు. మరి అప్పుడు లక్ష్మణునికి కూడా పెళ్ళి అవుతుంది. లక్ష్మణుని భార్య ఊర్మిళ ఉంటుంది కదా, మరి ఆమె పోదా? పోవాలి అని అనుకుంటది, కానీ లక్ష్మణుడు వద్దు అని అంటాడు. అప్పుడు ఊర్మిళ ఏమంటది? మీరు లేని నేనెలాగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు? నాకు లేని నిద్ర 14 సంవత్సరాలు నీకు ఇస్తున్నా అని మూర్చపోవడం అంటాడు. అప్పుడు 14 సంవత్సరాలు లక్ష్మణుడు వచ్చేంత వరకు ఊర్మిళాదేవి నిద్రలోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు పట్టాభిషేక ముహూర్తానికి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వెళ్తారు.